పాకిస్తాన్ ఇండియాతో వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడుతుందా? పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఇండియాకి నష్టమా? లేక పాకిస్తాన్‌కి నష్టమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మన దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఏ క్రికెట్ అభిమానులు కలుసుకున్నా గూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు. ఎవరికి తోచిన లాజిక్ ప్రకారం వాళ్ళు వాళ్ళ విశ్లేషణని చెప్పుకుంటున్నారు. ఇందులో చాలా మందికున్న ఒక అభిప్రాయం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకపోతే ఇండియాకే ఎక్కువ నష్టం అనేది వాళ్ళ భావన. ఎలా అంటే వాళ్ళ థియరీస్ వాళ్ళకున్నాయి. ఏంటంటే స్పాన్సర్స్ మనవాళ్ళు. హ్మ్. వందల వేల కోట్లలో జరిగే బిజినెస్‌లో నష్టపోయేది మన స్పాన్సర్‌లే. కాబట్టి పాకిస్తాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడడమే కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఇది ఐసీసీ ఈవెంట్. ఇండియా పాకిస్తాన్‌తో ఆడేది ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే. ఈ ఐసీసీ ఈవెంట్స్‌కి కర్త, కర్మ, క్రియ మొత్తం ఐసీసీ బోర్డ్. ఇందులో లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఇండియాకు సంబంధం లేదు. ఇక మ్యాచ్ జరుగుతున్నది శ్రీలంకలో. శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి టికెట్స్ పరంగా, గేట్ మనీ పరంగా అవి శ్రీలంక తలకాయ నొప్పులు. అక్కడ వచ్చే మనీ అంతా శ్రీలంకకే పోతుంది. ఇక స్పాన్సర్‌షిప్ దగ్గరికొస్తే ఏ స్పాన్సర్ కూడా పిచ్చివాడు కాదు కదా! వాడి లాభం చూసుకోకుండానే వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్‌కి పెట్టుబడి పెడతాడా? అందులో మేము ఆడము అని పాకిస్తాన్ అంత మాత్రాన ఈజీగా వదిలేస్తాడా? అగ్రీమెంట్‌లలో పాకిస్తాన్ కూడా సంతకం పెట్టింది కదా! ఆడకపోతే పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలో పాకిస్తాన్‌కి తెలీదా? అయినా సరే మేము ఆడమంటూ పాకిస్తాన్ చేసినంతా కూడా ఒక నాటకం. వాళ్ళకొచ్చే డబ్బులు ఇంకో రూపాయో, రెండో పెంచుకోవాలన్న ఓ పిచ్చి ప్రయత్నం. నిజానికి ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డ్‌లో వచ్చే డబ్బులో దాదాపు 70% ఇండియా నుంచే వస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లాండ్. వీటిని బిగ్ 3 అంటారు. తమను తాము ఎక్కువగా ఉంచుకునే పాకిస్తాన్ మేము బిగ్ 4 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇండియా, పాకిస్తాన్ రైవల్రీ వల్ల జనరేట్ అయ్యే ఫ్యాన్స్ బేస్ కోసం ఐసీసీ కూడా వాళ్ళను ఎంతో కొంత కన్సిడర్ చేస్తది. నిజానికి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తప్పితే పాకిస్తాన్ మ్యాచ్‌ని చూసే దిక్కు దివానం ఉండదు. వాళ్ళ మ్యాచ్‌లకు స్పాన్సర్ కూడా దొరకని పరిస్థితి. వాళ్ళ దేశంలోనే వాళ్ళ పీఎస్ఎల్ జరిగిన, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగిన స్పాన్సర్‌లు లేక, లైవ్ స్ట్రీమ్ చేసే దిక్కు లేక యూట్యూబ్‌లో లైవ్‌లు పెడతా ఉంటారు. ఎంతో దాకెందుకు? వరల్డ్ కప్‌కు ముందే జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సిరీస్ ఉంది గదా! దానికి స్పాన్సర్‌లు దొరక్క యూట్యూబ్‌లో లింక్ ఇచ్చి లైవ్ వదిలేశారు. అది పరిస్థితి. అలాంటి పాకిస్తాన్ ఆడకపోతే ఇండియాకు నష్టం అనే వాదనే అసలు ఇట్స్ ఎ జోక్. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్‌తో ఆడాలా లేదా అన్నది మన దేశ ప్రభుత్వం నిర్ణయిస్తది. ఇక్కడ దాకా ఓకే. పాకిస్తాన్‌తో మనం ఆడినా, ఆడకపోయినా ఇండియాకొచ్చే మ్యాచ్ ఫీస్ ఇండియాకొస్తది. ఇక్కడ దాకా ఇది దేశం సంబంధించింది. ఇక స్పాన్సర్సు, మ్యాచ్ ద్వారా జనరేట్ అయ్యే మనీ ఇవన్నీ కూడా కమర్షియల్ కోణంలోకొస్తాయి. కమర్షియల్ కోణంలోకొచ్చేవి దేశానికి ముడిపెట్టి ఎట్లా ఆలోచిస్తారు? ఒకవేళ మన ఇండియన్ స్పాన్సర్స్ కాబట్టి మీరు ఇట్లా ఆలోచిస్తున్నారని మీరంటే, ఒకవేళ వాళ్ళు ఫారిన్ స్పాన్సర్స్ అయితే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా? స్పాన్సర్ ఎవడైనా కూడా కమర్షియల్‌లో లాభపడేందుకు మాత్రమే పెట్టుబడి పెడతాడు. పెట్టిన పెట్టుబడికి పదింతలు వసూలు చేసుకుంటాడు. ఒకవేళ వాడికి నష్టం చేసేందుకు ఎవరు ప్రయత్నించినా కూడా దానికి ఎట్లా వసూలు చేసుకోవాలో ఇండియన్ ఐసీసీ బోర్డ్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కోర్టులున్నాయి. వాళ్ళకు సూట్స్ ఉన్నాయి. వాదించుకునే ప్యానెల్స్ ఉన్నాయి. అక్కడ వాడు ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకుంటాడు. ఇండియన్ ఫ్యాన్స్ ఎవరైనా సరే క్రికెట్‌ను క్రికెట్ లాగానే చూస్తారు. కానీ కమర్షియల్ ఆస్పెక్ట్‌ని, దేశం నిర్ణయాన్ని కలిపి చూడడం మానేయాలి. చాలా మందిలో ఇదే భ్రమ ఉంది. ఇండియా ఆడకపోతే ఇండియాకే నష్టం. మన వాళ్ళకే పోతారు గదా! ఎక్కువ మనీ జనరేట్ అవుద్ది గదా! బిజినెస్ పోతుంది గదా! అని. బిజినెస్ ఇవన్నీ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్.
స్పాన్సర్స్ చూసుకుంటారు. అసలు ఇండియా లేకపోతే ఆ స్పాన్సర్ అనేవాడు వచ్చేవాడా? పాకిస్తాన్‌ని పెట్టేసి మిగతా ఉన్న అన్ని జట్లను పెట్టేసి ఎంత స్పాన్సర్‌షిప్ వస్తుందని ఒక క్వెషన్ అడగండి. అట్ ద సేమ్ టైమ్ ఇండియాని పెట్టేసి ఒక అమెరికా లాంటి జట్టును పెట్టేసి వీళ్ళ మధ్య జరిగే మ్యాచ్‌కి ఎంత స్పాన్సర్‌షిప్ వస్తుందో చూడండి. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. అది ఇండియన్ మార్కెట్ పవర్. ఇండియాలో ఉన్న ఐబాల్స్ పవర్. ఇండియాతో జరిగే మ్యాచ్‌ను మినిమమ్ తక్కువలో తక్కువ 30 కోట్ల మంది చూస్తారు. అదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆ మ్యాచ్‌లకి అత్యధికంగా వచ్చే వ్యూవర్‌షిప్ 25 కోట్లు ఉంటే గొప్ప. ఇప్పుడు చెప్పండి. ఇండియన్ మార్కెట్ పాకిస్తాన్ మీద డిపెండ్ అయ్యి ఉందా? పాకిస్తాన్ టీవీలో పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పే విశ్లేషణలో మన అరకొర జ్ఞానంతోటి మన న్యూస్ ఛానల్ చేసే ఆర్టికల్స్ చూసి ఒక రకమైన భావనలోకి క్రికెట్ ఫ్యాన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇండియా ఇప్పుడు క్రికెట్‌ని శాసించే స్థాయిలో ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడూ క్రికెట్‌ని శాసించే స్థాయిలోనే ఇండియా ఉంది. కాకపోతే ఇండియన్ మనీ పవర్‌ని, ఇండియన్ ఐబాల్ పవర్‌ని గుర్తించింది జగ్మోహన్ దాలియా ఆ టైంలో. అప్పటినుంచి ఇండియా తన మార్కెట్ విలువ ఎంతో తెలుసుకుంది. తన క్రికెట్ విలువ ఎంతో తెలుసుకుంది. అప్పటినుంచి క్రికెట్‌లో ఇండియాకి తిరుగులేదు. కొన్ని సార్లు ఇండియా తను పంతం నెగ్గించుకునేందుకు ఐసీసీ ముందు కొన్ని ఆప్షన్స్ పెడుతుంది. ఎందుకు అనంటే దానికి తగ్గట్టే పాకిస్తాన్ కొన్ని తిక్క వేషాలు వేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ వ్యవహారం చాతగానోడు బీరాలు పలికినట్టు ఉంటుంది. చూసాం కదా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు, ఏషియన్ ట్రోఫీ ముందు ఇండియా రావాల్సిందే, ఇండియా జెర్సీ మీద మా పేరు ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుబడ్డారు. నిజానికి క్రీడా స్ఫూర్తి ప్రకారం ఉండాల్సిందే. కాకపోతే దానికి ముందే జరిగిన మన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో 2 దేశాల మధ్య మాట్లాడుకునే పరిస్థితి లేదు. అప్పుడు మన క్రికెట్ ఇండియా ఒక ప్రస్తావన ఐసీసీ ముందు పెట్టింది. బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము క్రికెట్ ఆడలేము, ఛాంపియన్స్ ట్రోఫీకి మేము మా ప్రభుత్వానికి కాదని రాలేము, పాకిస్తాన్లో ఆడడం అనేది అసలే కుదరదు, ఇప్పుడున్న మా ఇండియన్స్ మానసిక స్థితి, వాళ్ళ భావోద్వేగాల నేపథ్యంలో మేము పాకిస్తాన్ పేరు కూడా పెట్టుకోము అని చెప్పేసి చెప్పారు. చెప్పి దీని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఓకే, మేము రానంత మాత్రమే టోర్నీని నిలిపేయమని కానీ లేదా వేరే మా కోసం ఏదైనా నిర్ణయం తీసుకోమని కానీ ఇండియా ఎప్పుడూ అడగలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండియా ఎప్పుడూ ఐసీసీని బ్లాక్మెయిల్ చేయలేదు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? లేదు, ఖచ్చితంగా రావాల్సిందే, రూల్స్ ఇవి, రూల్స్ అవి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడారు. కానీ అది జరుగుతుందా? జరగదు కదా. ఆఖరికి ఇండియా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తిగా రద్దయిపోయే పరిస్థితి. ఎందుకంటే చూసే దిక్కు దివానం లేదు, స్పాన్సర్స్ లేరు, మిగతా దేశాలకు ఇవ్వాల్సిన మ్యాచ్ ఫీజ్ లేదా ఐసీసీ నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా సంపాదించి ఇవ్వలేని పరిస్థితి. అందుకే అక్కడ ఐసీసీ నష్టపోకుండా ఉండాలంటే ఇండియా కావాలి. గుర్తుపెట్టుకోండి, ఐసీసీ పర్సు నిండాలన్నా, ఐసీసీలో ఉన్న దేశాల కడుపు నిండాలన్నా ఇండియా కావాలి. ఈ ఒక్క కారణంతో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా దుబాయ్లో ఆడే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకొచ్చేసి ఇండియా టేబుల్ మీద పెడితే ఇండియా మన బీసీసీఐ వాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ మ్యాచ్లు ఆడింది. దాన్ని చూసి పాకిస్తాన్ మేము కూడా ఇండియాతో సమానం అన్న పిచ్చి భ్రమలోకి వెళ్ళిపోయి ప్రతిసారి ఇండియన్ పవర్ను ఛాలెంజ్ చేయాలని చూస్తుంది. అంత తగ్గట్టే భంగపడుతుంది. నిన్న కూడా అదే జరిగింది. ఐసీసీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మేము ఒక కీలకమైన దేశం అది అని చెప్పేసి అని జైషా రావాలి అది అని చెప్పేసి అని అంటే, జైషా ఒక 4th క్లాస్ ఐసీసీ ఎంప్లాయీని టీంను పంపించి ఆడికి వెళ్ళి అడిగారు ఏంటి అని చెప్పేసి. అడిగితే పాకిస్తాను మేము బంగ్లాదేశ్ కోసం ఆడట్లేదు అని ఇన్ని రోజులు డ్రామాలు ఆడిన పాకిస్తాను చెప్పిన షరతులు ఏంటంటే, మాతో ఇండియా బైలేటరల్ సిరీస్లు ఆడాలి, ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతోటి ఒక న్యూట్రల్ వెన్యూలో ట్రై నేషన్ కప్ లేదా 4 నేషన్ కప్ లాంటివి పెట్టాలి, టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఇండియా మాతో ఆడాలి, మాకు ఇప్పుడు వస్తున్న
$50 మిలియన్ కంటే $100 మిలియన్ కావాలి అని చెప్పేసి అడిగింది. ఈ షరతుల్లో ఏ ఒక్కటి కూడా మేము వరల్డ్ కప్ ఆడము అనేందుకు చెప్పిన బంగ్లాదేశ్ కారణంతో సంబంధం లేనిది. ఇక్కడే ఐసీసీ తరపున పోయిన పలు దేశాల ప్రతినిధులకు మండింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు చెప్పిన ఏవి సాధ్యం కాదు. ఎందుకంటే పై మూడిటికి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది, అది ఐసీసీ నిర్ణయించదు. 2, ఇక మనీ దగ్గర కంటారా, మనీ అనేది సరే వచ్చే జనరేట్ అయ్యే మనీ ప్రకారం మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాం, ఇంకో 5 మిలియన్లు ఎక్కువ ఇస్తాం అని చెప్పగానే నోరు మూసుకున్నారు. ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారంటే, పాకిస్తాన్ పార్లమెంట్లో నిర్ణయం చేశారు ఇండియాతో ఆడకూడదు అని, ప్రధానమంత్రి రాజకీయ పక్షాలన్నీ కలిసి. అలాంటిది మళ్ళీ పార్లమెంట్లో చర్చించకుండా ఏం చేయకుండా మోసిన్ నఖ్వీ పిసిసి చీఫ్ ఏం చేశాడు, రాత్రికి రాత్రే మేము ఇండియాతో మ్యాచ్ ఆడతామని ఒప్పుకున్నాడు. అది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్తో ఎప్పుడు ఇండియాను పోల్చకండి. ఇండియన్ క్రికెట్ అనేది పాకిస్తాన్ ఎప్పటికీ అందుకోలేనంత ఎత్తులో ఉంది. క్రికెట్ను శాసిస్తున్నది కాదు, ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ను బతికిస్తున్నది ఇండియా. పాకిస్తాన్ తోటి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడకపోయినంత మాత్రం వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ అన్నది ఇండియన్ టీంను చూసేందుకు వస్తారు. ఓ విరాట్ కోహ్లీను, ఓ అభిషేక్ శర్మను, ఓ సూర్యకుమార్ యాదవ్ను, హార్దిక్ పాండ్యాను చూడడానికి వస్తారు తప్ప ఏ బాబర్ ఆజంను, ఏ షాహిద్ అఫ్రిది అల్లుడు ఉన్నాడు కదా, వాడిని చూడడానికి రారు. ఇండియన్ మార్కెట్, క్రికెట్ మార్కెట్ అనేది ప్యూర్లీ ఇండియన్ క్రికెట్ మీద ఉన్న ప్రేమతో వస్తారు. ఇండియన్ క్రికెట్ను కాదని వెనక్కిపోయేంత దమ్ము పాకిస్తాన్కు లేదు. ఇండియాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అంత సీన్ ఐసీసీకి లేదు. క్రికెట్లో ఇండియా ఈజ్ పవర్ఫుల్, అంతే.